హాయ్ దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో 100 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనకు సెల్లర్ అయితే కార్గో కొరియర్ అయితే వేయడం జరిగిందండి. మీకు చూడండి బాక్స్ ఎంత పెద్దగా ఉందో. ఇందులో మనకు 100 ఇయర్ బడ్స్ అయితే రావడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని కాస్ట్ ఎంత, ఈ రివ్యూ ఎలా ఉందనే విషయాన్ని కూడా మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. వావ్, ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. M30 ట్రూ వైర్లెస్ హెడ్సెట్ డిజిటల్ ఇండక్టర్, న్యూయెస్ట్ M30 మోడల్ అండి. ఇదైతే వర్షన్ వచ్చేసి 5.3 BT వైర్లెస్. అయితే మీరు దీన్ని దగ్గర కూడా చూపిస్తాం మీకు. మీరు చూడొచ్చండి, టాప్ వ్యూలో మనకు 100 ఇయర్ బడ్స్ దాకా ఆర్డర్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు, M30 న్యూయెస్ట్ డిజిటల్ ఇండికేటర్ ట్రూ వైర్లెస్ హెడ్సెట్ వర్షన్ 5.3 బ్లూటూత్ వైర్లెస్ అండి. మనకైతే చూడండి ప్యాకింగ్ కూడా సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది. సీల్ ప్యాకింగ్ కూడా బాక్స్కి అయితే చేయడం జరిగింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనం చూద్దామండి ఎలా ఉంది అనేది కూడా. మనం చూడండి, వైర్లెస్ వర్షన్ 5.3 వైర్లెస్ ప్రొఫైల్ A2DP, ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ 10 meters, ఛార్జింగ్ టైం అబౌట్ 2 hours, స్టాండ్ బై 280 hours, మ్యూజిక్ ప్లే అబౌట్ 5 hours, ఇయర్బడ్స్ అవుట్పుట్ 5 watts 1 ampere. అయితే మేడ్ ఇన్ చైనా అండి. దీని అయితే మేడ్ ఇన్ చైనా వాళ్ళైతే తయారు చేయడం జరుగుతుంది. ఇది ఛార్జింగ్ పెట్టడానికి అయితే 2 గంటలు అయితే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. మనకు ఛార్జింగ్ కూడా బాగా ఆగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా సీల్ ఓపెన్ చేసి కూడా మనం చూద్దాం. మనం ఈ బాక్స్లో ఉన్న వైర్లెస్ ఇయర్ బడ్స్ అన్నీ కూడా మనం కింద పోసి చూద్దామండి. చూడండి, 100 అయితే మనం ఆర్డర్ చేయడం జరిగింది. చూడండి ఎన్ని వైర్లెస్ ఇయర్ బడ్స్ ఉన్నాయో చూడొచ్చు. 100 అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా సూపర్గా ఉన్న క్వాలిటీ అనే వీటిని ఆర్డర్ చేయడం జరిగింది. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. వీటి కాస్ట్ కూడా మనకు బడ్జెట్లో దీనైతే మనం తీసుకొని వాడుకోవచ్చు. ఇందులో ఒకటి మనం అన్బాక్సింగ్ చేద్దామండి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా ఆతృతగా ఉంది దీన్ని ఓపెన్ చేయాలని. సీల్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇందులో మనకి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, యూజర్ మాన్యువల్ గైడ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. బాక్స్లో మనకు V8 డేటా కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారానే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు మనకి. చూడండి, బాక్స్ కూడా చాలా వెయిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నేను ఇయర్ బడ్స్ని ఇందులో పెట్టేస్తున్నా. సూపర్గా ఉన్నాయి.
లెఫ్ట్ రైట్ అని కూడా దీని మీద మెన్షన్ చేయడం జరిగింది. మనకు దీని యొక్క కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అండి. డిస్ప్లే అనేది సూపర్గా ఉందండి. మనం బాక్స్ను ఓపెన్ చేస్తే మనకి ఎంత ఛార్జింగ్ ఎక్కింది, ఇంకా రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఈ బాక్స్లో అనేది కూడా మనకు తెలుస్తుంది. రైట్ లెఫ్ట్ మనం ఈ ఇయర్ బడ్ తీస్తే చూడండి, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో లైట్ కూడా ఇక్కడ మనకు బ్లింక్ అవ్వడం జరుగుతుంది. మనకైతే చూడండి, ఇది ఒక డిఫరెంట్గా మనకైతే ఉన్నది ఇయర్ బడ్స్ అనేది. దీని వెయిట్ కూడా బాగుందండి. ఒక 100 గ్రామ్స్ అయితే ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి. ఇక్కడ మనకు డ్యూయల్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి V8 పిన్తో, మనకు డేటా కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది డైరెక్ట్ డేటా కేబుల్ పిన్ అండి. మనకు డ్యూయల్ పోర్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు రిమైనింగ్ ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది కూడా ఇక్కడ మనకు డిస్ప్లే మీద అయితే కనిపించడం జరుగుతుంది. మీరు డిస్ప్లే మీద కూడా చూడొచ్చండి. డైరెక్ట్ మనకు చూడండి ఎంత ఛార్జింగ్ ఉన్నదని, ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ కవర్ తీసేస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఈ బాక్స్ అనేది. చూడండి, సూపర్గా ఉన్నది. 400 రూపీస్లోనే మనకు ఇంత బిల్ట్ క్వాలిటీతో ఇస్తారంటే చాలా గ్రేట్ అండి. మనమైతే 100 M10 డిజిటల్ ఇండికేటర్ ట్రూ వైర్లెస్ హెడ్సెట్ని అయితే మనం బుక్ చేయడం జరిగింది. చూడండి, సూపర్గా ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంది. దీని సీల్ అయితే కవర్తో ప్యాక్ చేయడం జరిగింది. ఇదైతే మేడ్ ఇన్ చైనా అండి. మనకు దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా వెనక మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి యూజర్ మాన్యువల్ గైడ్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఇయర్ బడ్ని బాక్స్లో పెడతామో వెంటనే మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది ఛార్జింగ్ ఎక్కుతుందండి. చూడండి, ఎప్పుడైతే ఇది తీస్తామో ఆటోమేటిక్గా మనకు అది ఆఫ్ అవ్వడం జరుగుతుంది.